వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అలంకారాల మీద చూద్దాం. ఓకేనా? అలంకారాల నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. మంచి నోట్స్ అయితే ఉంది మన దగ్గర, సో మిస్ అవ్వకుండా చూడండి. అలంకరోతి అలంకారః అంటే ఒక స్త్రీకి ఆభరణాలు ఎంతటి అందాన్ని చేకూరుస్తాయో అలంకారాలు కావ్యానికి అందాన్ని చేకూరుస్తాయి. కావ్యానికి బాహ్య సౌందర్యాన్ని కలగజేసేవి అలంకారాల కింద మనం తీసుకోవాలి. అలం అనే శబ్దంలో నుండి అలంకారం పుట్టినది, అనగా అర్థం, భూషణం అన్నట్టు. ఓకేనా? వేదాలను, ప్రభు సంహితాలను, పురాణాలను, మిత్ర సంహితాలని, ఓకేనా, వేదాలను, ప్రభు సంహితాలని, పురాణాలను, మిత్ర సంహితాలని, కావ్యాలను కాంతా సహితాలని పిలుస్తారు. కాంత ఏ విధంగా అలంకార ప్రియురాలో కావ్యం కూడా అలంకారానికి ప్రాధాన్యం ఇస్తుంది. కాంత ఏ విధంగా అలంకార ప్రియురాలో అంటే స్త్రీ ఏ విధంగా అలంకార ప్రియురాలో కావ్యం కూడా అలంకారానికి ప్రాధాన్యం ఇస్తుందంట. భాషా పొదుపునకు అలంకారాలు ముఖ్య సాధన. అలంకారాల ప్రస్తావన మొదట ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఇది కూడా మనకి బిట్టుపడే ఛాన్స్ ఉండొచ్చు. అలంకారాల ప్రస్తావన మొదట ఎక్కడ కనిపిస్తుంది? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని అడగొచ్చు. ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదంలో మొదటిగా కనిపించింది అనమాట. ఋగ్వేదంలో కనిపించిన అలంకారాలు వచ్చేసి ఉపమాల, రూపక అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఋగ్వేదంలో మనకి ఏ ఏ అలంకారాలు కనిపించాయి అనొచ్చు. ఉపమాలంకారం, రూపక అలంకారం, అతిశయోక్తి అలంకారాలు మనకి ఋగ్వేదంలో కనిపించడం జరిగింది. మొదటిగా అలంకారాల ప్రస్తావన కూడా మనకి ఋగ్వేదంలోనే కనిపిస్తుంది. తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథం కావ్యాలంకార చూడమని. ఓకేనా? తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథం వచ్చేసి కావ్యాలంకార చూడమని. దీన్ని రాసింది విన్నకోట పెద్దన. దీనికి ఆధారం సంస్కృతంలో దండి రాసిన కావ్య దర్శనం. ఓకేనా? నెక్స్ట్, ప్రామాణికమైన కావ్యాలంకార శాస్త్ర గ్రంథం కావ్యాలంకార సంగ్రహం. దీన్ని రాసినది రామరాజు భూషణుడు, భట్టుమూర్తి అని కూడా అంటారు ఈయనని. ఓకేనా? కావ్యాలంకార సంగ్రహానికి వ్యాఖ్యానం రాసినది సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. దీనికి ఆధారం విద్యానాథుడు సంస్కృతంలో రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం. అలంకారాలను శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలని భామహుడు విభజించాడు. ఓకేనా? అలంకారాలు ఎన్ని విధాలుగా విభజించడం జరిగింది? శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలుగా 2 రకాలుగా విభజించడం జరిగింది. విభజించింది ఎవరు అంటే భామహుడు అని గుర్తుంచుకోండి. ఓకేనా? మనం ఇప్పుడు శబ్దాలంకారాలను చూద్దాం. మనకి అలంకారాలు వచ్చేసి 2 కదా, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. ఫస్ట్ శబ్దాలంకారాలను కనుక చూసుకుంటే ప్రధానంగా 2 రకాలు: అనుప్రాస అలంకారం, యమకాలంకారం. శబ్దానికి ప్రాధాన్యతను ఇచ్చేవే శబ్దాలంకారాల కింద తీసుకుంటాం. ఓకేనా? అనుప్రాస అలంకారం. అనుప్రాస అనగా వచ్చిన అక్షరం లేదా పదం పలుమార్లు పునరావృతం కావడం. అనుప్రాసం అంటే ఒక అక్షరం చా కానీ, లేదంటే ఒక పదం లత ఇట్లాంటివి కానీ, లేదంటే ఒక లెటర్ తా లాంటివి కానీ, ఏదైనా ఒక అక్షరం లేదా ఒక పదం. అక్షరం అంటే ఒకే ఒక అక్షరం, పదం అంటే 2-3 అక్షరాల కలయిక అని అనుకోవచ్చు. ఒక పదం కానీ అక్షరం కానీ పలుమార్లు పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ రావడాన్నే అనుప్రాస అలంకారం అంటారు. అనుప్రాస అలంకారాలు వచ్చేసి మనకి దీనిలో మళ్ళీ 4 టైప్స్: వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. అవేంటో చూద్దాం. వృత్యానుప్రాస అలంకారం చూసుకుంటే కనుక, వృత్తి అనగా ఆవృత్తి లేదా వ్యాపారం. నిర్వచనం చూసుకుందాం ఇప్పుడు. డెఫినేషన్: ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం అయినట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. సంఖ్యా నియమం లేదు, వెంటనే రావాలన్న నియమం కూడా లేదన్నమాట. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు అని అడిగారు చూడండి. ఇక్కడ అచ్చులు కాదు, హల్లులు. ఒక్క హల్లు కావచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం అయితే అంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నట్లయితే దాన్ని వృత్యానుప్రాసం. వృత్యాను అంటే ఆవృతం, ఆవృతం అంటే మళ్ళీ మళ్ళీ రావాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సంఖ్యా నియమం లేదు. ఇన్నిసార్లు రావాలి అనే సంఖ్యా నియమం అయితే లేదు. అది మళ్ళీ వెంటనే రావాలన్న నియమం కూడా లేదు. ఓకేనా? వెంటనే రావాలన్న నియమం కూడా లేదు. ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. రాజు రివాజుకు బూసు పట్టింది. ఇక్కడ జూ 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 అనేవి వెంటనే వచ్చినాయి చూడండి. ఓకేనా? రిపీటెడ్గా ఆవృతం మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. అత్త రత్తమ్మ కోసం దుత్త తెచ్చింది. ఇక్కడ తా 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 అనేవి మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఓకేనా? అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉండొచ్చు.
ఇక్కడ కడ 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 అనేది ఇక్కడ మనకి హల్లు, ఒక హల్లు కావచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువ హల్లులు లేదా ఎక్కువ హల్లులు రావచ్చు అని అడిగారు. అంటే ఒక అక్షరం రావచ్చు, లేదంటే ఒక పదం కూడా రావచ్చు. ఇక్కడ కడ అనేది ఒక పదం మనకి. ఓకేనా? రంగ ధరాతి భంగ ఖగరాజు తురంగ గా 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 అనేవి మనకి మళ్ళీ మళ్ళీ వచ్చిన ఒక హల్లులు. అడిగేదనని కడువడిజని తనమడుగు నుడవడని. ఇక్కడ డూ 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 అనేవి రిపీటెడ్గా ఆవృతమైనాయి అన్నమాట. వీరు పొమ్మను వారు కారు పొగబెట్టు వారు, వారు వారు రు రు అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, లక్ష భక్షములు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్షము ఒక లక్ష్యము. కాకిక కాకికి కాక కేకిక. ఇవన్నీ కూడా ఒక పదం కానీ లేదంటే ఒక హల్లు కానీ వెంటనే రాకుండా ఆ లైన్లో ఎక్కడో దగ్గర ఆవృతమై మళ్ళీ అట్లాంటి పదాలే రావడం, లేదంటే అట్లాంటి అక్షరాలే ఆవృతం అవడం, అంటే మళ్ళీ రావడాన్నే వృత్యానుప్రాస అలంకారం అంటారు. వృత్యం అంటే ఆవృతం, మళ్ళీ రావడం. ఓకేనా? గుర్తుంది కదా? చేకానుప్రాస చూద్దాం ఇప్పుడు. సెకండ్, చేకులు అనగా పండితులు లేదా జంట అని అర్థం. చేకులు అంటే జంట అని అర్థం, గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు మనకి నిర్వచనం చేంజ్ అవ్వబోతుంది. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అవ్యవధానంగా రావడమే చేకానుప్రాస అలంకారం అంటారు. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట. ఓకేనా? అర్ధభేదంతో అంటే మనకి మీనింగ్లో తేడా ఉంటుంది. రెండు హల్లుల జంట సేమ్ వస్తాయి, కానీ వాటి అర్థాలు వేరుంటాయి. ఓకేనా? వెంటనే రావాలి, అంటే పక్కనే రావాలి. మనకు అక్కడ పైన వృత్యానుప్రాస అలంకారానికి వచ్చేసి పక్కనే రావాలన్న నియమం ఏమీ లేదు. ఇక్కడ చూడండి, మనకి వెంటనే రావాలన్న నియమం లేదు. ఆ వృత్యానుప్రాసం చేకానుప్రాసంలో అయితే వెంటనే రావాలి అనే నియమం అయితే ఉంది. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అవ్యవధానంగా రావడమే చేకానుప్రాస అలంకారం విశేషం. రెండు హల్లులు మాత్రమే అర్ధభేదంతో జంటగా రావాలి. ఓన్లీ హల్లులు మాత్రమే తీసుకోవాలి మనం ఇక్కడ. ఆ జంటలలో అచ్చులు వేరైనా పర్వాలేదు, కానీ హల్లులు సమానంగా ఉండాలి. ఓకేనా? అచ్చులు వేరే ఏమైనా పర్లేదు, కానీ హల్లులు మాత్రం సేమ్ ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు అర్థమవుతుంది. నీటిలో పడిన తేలు తేలుతుంది. ఓకేనా? తేలు అంటే మనకి కుడుతుంది కదా, తేలు పాయిజన్ స్టింగ్ వేసుకొని కుడుతుంది కదా, అది తేలు. తేలుతుంది అనే పదంలో తేలు వేరు. ఓకేనా? ఈ తేలు అంటే మనకి ఏంటంటే పైకి తేలుతుంది అని అర్థం. ఈ తేలు అంటే ఏంటంటే అది పురుగు మనల్ని కుడుతుంది. అది అరటి తొక్క రాదు. అరటి తొక్క అంటే అరటి పండుకున్న పై తొక్కని తొక్క అంటాం. తొక్క రాదు అంటే కాలు కింద వేసి తొక్కడం. ఆ తొక్క వేరు, ఈ తొక్క వేరు, రెండింటికి అర్థాలు వేరన్నమాట. నిప్పులో పడితే కాలుతుంది. కాలు అంటే మన లెగ్, కాలుతుంది అంటే మనకి బర్నింగ్ అవుతుంది అని అర్థం. మీనింగ్స్ వేరు చూడండి. ఇక్కడ మనకి ఇచ్చింది అది అర్ధభేదం కంపల్సరీ ఉండాలి. అది వెంటనే రావాలి హల్లుల జంట. అట్లయితే మనకి అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. తమ్ముడికి చెప్పు తెగిపోకుండా నడవమని. చెప్పు అంటే వేరే వాళ్ళతో ఏదైనా విషయం చెప్పమని చెప్పడం. ఇంకో చెప్పు వచ్చేసి కాలు చెప్పు. ఈ రెండు ఒకటే పదాలు, హల్లుల జంట వెంటనే వచ్చినాయి, కానీ ఆ రెండింటికి ఉన్న అర్థాలు వేరు. ఇది గమనించుకోవాలి మనం చేకానుప్రాసలో. ఓకేనా? నెక్స్ట్, ఓ మహిళ నీకు 100 వందనాలు. 100 అంటే 100, వందనాలు అంటే నమస్కారాలు. ఈ 100 వేరు, ఆ 100 వేరు. పూజారి జారి పడ్డాడు. పూజారి జారి, ఈ జారి వేరు, ఈ జారి వేరు అన్నమాట. అర్థమవుతుందా? కందర్ప దర్ప సుందర దరహాసము. ఈ దర్పం వేరు, ఈ దర్పం వేరు. అనాథనాథ నందనందన నీకు వందనం. ఈ అనాథలో ఉన్న నాద వేరు, ఈ నాద వేరు. ఓకేనా? ఈ నంద వేరు, ఈ నందన వేరు. గుర్తుంచుకోండి. హల్లుల జంట వెంటనే రావాలి, అర్ధభేదంతో ఉండాలి. ఇవే మనకి చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ మనకి శబ్దాలంకారంలో థర్డ్ అలంకారం వచ్చేసి లాటానుప్రాస అలంకారం. శబ్ద అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన పదాల జంట వెంటనే వచ్చినట్లయితే దానిని లాటానుప్రాస అలంకారం అంటారు. ఓకేనా? శబ్దభేదం ఉండదు, అర్ధభేదం లేకుండా ఉండదన్నమాట. తాత్పర్య భేదం అంటే ఆ మొత్తం టోటల్
పద్య భాగం ఏదైతే ఉందో దాని మీనింగ్ చేంజ్ అవ్వాలి. ఓకేనా? చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. విశేషం వచ్చిన పదమే ఎటువంటి మార్పు లేకుండా వెంటనే పునరావృతం అవుతుంది. ఒకటే వర్డ్ మళ్ళీ వెంటనే వస్తుంది. ఆ పదాల మధ్య డిఫరెన్స్ ఉండదు కానీ ఆ పాదం మొత్తం మీనింగ్ తాత్పర్యం అనేది చేంజ్ అవుతుంది. శబ్ద అర్థభేదం లేనప్పుడు తాత్పర్య భేదం ఉందని మనం భావించాలి. శబ్దభేదం లేదు, అర్థభేదం లేదు అంటే తాత్పర్య భేదం ఉంటుంది. కమలాక్షములు నర్చించు కరములు కరములు. కమలాక్షుని నర్చించే కరములే కరములు, లేదంటే కరములు కావు అనే అర్థం. అంటే ఇక్కడ తాత్పర్య భేదం ఉంటుంది. తాత్పర్య భేదం అనేది ఉంటుంది. శ్రీనాథుడు వర్ణించు జిహ్వ జిహ్వ. శ్రీనాథుడిని వర్ణించే నాలుకే నాలుక, లేదంటే ఆ నాలుక నాలుక కాదు అనేది దీని యొక్క ఈ పాదం యొక్క మీనింగ్. ఓకేనా? అర్థభేదం ఉంటుంది, తాత్పర్య భేదం అనేది ఉంటుంది. సమజోదుపై గెలుచు జయము జయము. సమజోదుపై అంటే ఈక్వల్ పార్ట్నర్స్ మీద గెలిచే గెలుపే గెలుపు, లేదంటే గెలుపు కాదు. నాకంటే తక్కువ వాడి మీద గెలిస్తే అది గెలుపా? కాదు కదా. అంటే ఈక్వల్ పార్టిసిపేషన్, ఈక్వల్ పోటీ ఉన్నప్పుడు ఆ పర్సన్ మీద గెలిచిన గెలుపే గెలుపు కానీ మిగతాది గెలుపు కాదు అని అర్థం. శేషసాయికి మొక్కు శిరము శిరము. శేషసాయికి మొక్కే శిరమే శిరము. శేషసాయికి మొక్కే తలనే తల కానీ లేదంటే తల కాదు అని అర్థం. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే తాత్పర్య భేదం ఉంటుంది. అర్థభేదం లేదు, శబ్దభేదం లేదు, తాత్పర్య భేదం ఉంటుంది. నరసింహుని చూడు చూడ్కొలు చూడ్కొలు. నరసింహుని చూసే చూపులే చూపులు, లేదంటే అవి చూపులు కాదు అని అర్థం. ఆపద యందు ఆదుకొని మిత్రుడు మిత్రుడు. ఆపద ఉన్నప్పుడు ఆదుకునేవాడే మిత్రుడు, లేదంటే ఆ మిత్రుడు కాదు అని అర్థం అన్నమాట. అర్థమైందా? లాటానుప్రాసలో వచ్చేసి మనకి శబ్దభేదం అర్థభేదం ఉండదు. ఏముంటుంది? తాత్పర్య భేదం ఉంటుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే శబ్దభేదం లేదు, అర్థభేదం లేదు, అంటే తాత్పర్య భేదం ఉంది అని మనం భావించాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, శేషసాయికి మొక్కు శిరము శిరము అనుటలో అలంకారం ఏంటి అని అడిగారు. టెట్ పేపర్ 2కి వచ్చిన బిట్ అన్నమాట ఇది. ఏంటి ఇది చెప్పండి ఒకసారి మీరు. శేషసాయికి మొక్కు శిరము శిరము. శేషసాయిని మొక్కే శిరమే శేషసాయిని మొక్కే శిరమే శిరము, లేదంటే అది తల కాదు అని మీనింగ్ అనమాట దీన్ని. సో లాటానుప్రాస అలంకారం. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది ఈ క్వశ్చన్లో అంటే అర్థభేదం లేదు, శబ్దభేదం లేదు, అంటే తాత్పర్య భేదం ఉంది అని అర్థం. అర్థభేదం లేదు, శబ్దభేదం లేదు అంటే తాత్పర్య భేదంగా ఉంది అన్నట్లుగా మనం తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అంత్యానుప్రాస అలంకారం తీసుకుందాం. అంత్యానుప్రాస అలంకారం వచ్చేసి పదం లేదా వాక్యం లేదా పాదము చివర ఒకే అక్షరం లేదా పదము పునరావృతం అయితే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. పదం లేదా వాక్యం లేదా పాదము, ఓకేనా, ఒక పదం చివర కానీ వాక్యం చివర కానీ ఒక పాదం చివర కానీ ఒకే అక్షరం లేదా ఒకే పదము పునరావృతం అయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంత్యంగా ఒకే పదం లేదా ఒక వాక్యం చివర ఒక పాదం చివర ఒకే అక్షరం లేదా ఒక పదం మళ్ళీ మళ్ళీ రావడాన్ని అంత్యానుప్రాస అంటారు. అంత్యం అంటే చివర, గుర్తుంచుకోండి. నగారా మోగిందా, నయాగర దుమికిందా, దా అనేది వచ్చింది. గొడ్లు డొక్కలు గుంజినా, వానపాములు ఎండినా, నడుం చుట్టకపోతినా, ఎప్పుడు వస్తావు లేబరి, పాలమూరు జాలరి. ఓకేనా? ఇవన్నిటికీ నాలు వచ్చినాయి, మూడింటికి. వీటి వచ్చేసి రెండిటికి రీలు వచ్చినాయి. పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే, ప్రవాహానికి నిశ్చలతకు రూపం కలిస్తే, ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే. ఓకేనా? తే అనేవి మనకి చివరన ఒకటే లాగా రావడం జరిగింది. ఒకే అక్షరం లేదా పదం అనుకోవచ్చు. దీనిలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, అంటే 2 రకాలుగా విభజించడం జరిగింది. దేన్ని అంటే అంత్యానుప్రాస అలంకారాన్ని యమకాలంకారం, ముక్త పదగ్రస్త అలంకారంగా విభజించామన్నమాట. అవి చూద్దాం. యమకాలంకారం చూస్తే కనుక అర్థభేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా పదములు మరలా ప్రయోగించుట. ఏముండాలి ఇందులో? అర్థభేదం ఉండాలి, తాత్పర్య భేదం లేకుండా ఉండాలి, పదాలు మళ్ళా వస్తాయన్నమాట. అర్థభేదంతో కూడిన స్వర వ్యంజన సముదాయం
వ్యవధానంగా కానీ అవ్యవధానంగా కానీ పునరావృతం కావడమే ఈ యమకాలంకారం. విశేషం వచ్చేసి జంట పదాలలో స్వర వ్యంజన సముదాయం సమానంగా ఉండాలి. అంటే అచ్చులు హల్లులు సమానంగా ఉండాలి. స్వర వ్యంజన సముదాయంలో సంఖ్యా నియమం ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి నేను రాసిన ప్రతి పంచబడింది. ప్రతి ఒక్కరికి ప్రతి. లేమ ధనుజులు గెలవక లేమ, రంగా దయాపారంగా, నేను పారజూచు పరసేన పారజూచు, సైనిక నికాయము కాయము మరచి పోరాడుచున్నది. ఓకేనా, ఇక్కడ మనకేముండాలి? అర్ధభేదం ఉండాలి, తాత్పర్య భేదం ఉండకుండా ఉండాలి. ఒక పదం అర్ధభేదం ఉండాలి, తాత్పర్య భేదం లేకుండా ఒక పదం మరల ప్రయోగించబడితే దాన్ని యమకాలంకారం అంటారు. ఇప్పుడు రంగా ఉంది, అర్ధభేదం ఉంది కానీ తాత్పర్య భేదం లేదు, కానీ మరల ప్రయోగించబడింది ఒక పాదంలో. ఇలా గుర్తుంచుకోండి. సైనిక నికాయము కాయము మరచి పోరాడుచున్నది. సైనిక నికాయము అంటే సైనికుల సోల్జర్స్ యొక్క గుంపు. కాయము మరచి, ఈ కాయం వేరు ఆ కాయం వేరు. కాయం మరచి అంటే ఒళ్ళు మరచి, శరీరాన్ని మరచి పోరాడుతున్నది అని అర్థం. ఈ తోరణము శత్రువులతో రణమునకు సిద్ధంగా ఉన్నది. ఈ తోరణం, ఈ తోరణంలో ఉన్న రణం వేరు, శత్రువులతో రణమునకు సిద్ధంగా ఉన్న ఈ రణం వేరు. ఈ రణం అంటే యుద్ధం, ఈ తోరణం అంటే తోరణం గుమ్మానికి కడతాం కదా, ఆ తోరణంలో రణం, అది వేరు. హారతికి ఇచ్చెను, ఇది వేరు. ఈ హారతి వేరు, ఆ హారతి వేరు. ఇది ఒక హారతి అంటే ధూపం చూయించడం, హారతికి ఇచ్చెను అంటే పేరు అది. ఓకేనా. కమల పండు ఇచ్చింది. కమల అనే అమ్మాయి కమల పండుని ఇచ్చింది. ఆ కమల వేరు, ఈ కమల వేరు. అంటే మనకి అర్ధభేదం ఉంటుంది, తాత్పర్య భేదం ఉండదు. పాప సంహరుడు హరుడు, ఈ హరుడు వేరు, ఆ హరుడు వేరు అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనం చూద్దాం. యమకం అనే అలంకారానికి లక్షణం. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్న హల్లుల జంటలు అర్ధభేదం కలిగి వ్యవధానంగా ప్రయోగించబడడం. ఆప్షన్ 2 వచ్చేసి అక్షరాలు తిరిగి వస్తూ చమత్కృతిని కలిగి ఉండడం. పదాలు తిరిగి వస్తూ తాత్పర్య భేదం కలిగి ఉండడం. పదాలు తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉండడం. యమకాలంకారం అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? పదాలు మళ్ళీ రావాలి, అర్ధభేదంతో ఉండాలి. ఓకేనా, అర్ధభేదంతో ఉండాలి అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు సైనిక నికాయము, కాయము మరచి పోరాడుచున్నది. అందులో ఉన్న నికాయము వేరు, కాయము వేరు. హారతికి ఇచ్చెను, ఆ హారతి వేరు, ఈ హారతి వేరు. కమల పండు ఇచ్చింది, ఆ కమల పండు వేరు, ఈ కమల అనే పేరు వేరు. అట్లా అనమాట. పదాలు తిరిగి వస్తాయి, అర్ధభేదంతో కలిగి ఉంటాయి అన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ముక్త పదగ్రస్తాలంకారం. యమకంలో ఒక భేదం ముక్త పదగ్రస్తాలంకారం. నిర్వచనం: ముక్త అనగా పాదం చివర విడవబడిన పద అనగా పదాన్ని, గ్రస్త అనగా గ్రహించడం అని అర్థం. ఇప్పుడు ఒక పాదం చివర ఒక పదాన్ని విడిచి మళ్ళా రెండవ పాదం చివర ఆ పదంతోనే స్టార్ట్ చేయడం. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. గోదావరి గట్టు మీద చెట్టు మీద పిట్ట మనసులో ఏముందో. ఇక్కడ గట్టు ఒక పాదం చివర విడిచిన పదం వచ్చేసి నెక్స్ట్ పాదంలో అదే పదంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గట్టును వదిలేసినాం, ఒక పాదం చివర ఇంకొక పాదం దాని తర్వాత ఉన్న పాదం అదే పదంతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. గట్టు మీద చెట్టు, ఈ పాదంలో మనం ఇక్కడ చెట్టును వదిలేస్తే మళ్ళీ దాని కింద పాదంలో చెట్టుతో స్టార్ట్ అవుతుంది. అట్లా అదిగదిగో మేడకున్నది గోడ ఇచ్చెను నీడలో దూడ. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ముక్త పదగ్రస్త అలంకారం. ఇక్కడ వరకు మనకి ఏం కంప్లీట్ అయినాయి అంటే శబ్దాలంకారాలు అనేవి కంప్లీట్ అయినాయి. శబ్దాలంకారాలు చేసినాం కదా. నెక్స్ట్ అర్ధాలంకారాల గురించి మాట్లాడుకుందాం.